नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। మాది వేరే వాళ్ళకి రాదు సార్. మేము అవతలకి వెళ్ళిపోయినాం కంప్లీట్. కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించబడిందండి. 5G సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటింగ్ అండ్ కమ్యూనికేషన్లో ఈ కాన్ఫరెన్స్ 2 రోజులు నిర్వహించబడింది. ఇందులో ఏంటంటే మనకి టెక్నికల్గా ఈ యొక్క కాన్ఫరెన్స్ని స్పాన్సర్షిప్ చేసిన వాళ్ళు మనకి UCSI యూనివర్సిటీ మలేషియా అనేది కాకుండా మనకి కీనోట్ స్పీకర్స్ వచ్చేసరికి డాక్టర్ గోయల్ గారు సిటీ యూనివర్సిటీ మలేషియా, అలాగే డాక్టర్ రేణు గారు డాక్టర్ UCSI యూనివర్సిటీ మలేషియా. సో ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5Gలో ఉన్న సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్స్ అన్నిటి మీద కూడా సెషన్స్ అన్ని ఇవ్వడం జరగబడింది. ఇది కాకుండా ఈ కాన్ఫరెన్స్కి మొత్తం 168 పేపర్లు వచ్చాయి. అందులో 42 పేపర్లు మనం యాక్సెప్ట్ చేసాం త్రూ విగరస్ ప్రాసెస్ మాట. అది కాకుండా ఈ కాన్ఫరెన్స్కి ఆల్మోస్ట్ 92 ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేసి, అలాగే ఈ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ వచ్చేసరికి మనకి USA, చైనా అండ్ యూరోప్ నుంచి కూడా పేపర్స్ వచ్చాయి. చాలా సెలెక్టివ్గా బెస్ట్ పేపర్స్ని సెలెక్ట్ చేసాం. ఈ సెలెక్ట్ చేసిన పేపర్స్ అన్నీ కూడా టైలర్ అండ్ ఫ్రాన్సిస్ అనే దాంట్లో మనకి పబ్లిష్ అవుతాయండి. ఇది కాకుండా మా యూనివర్సిటీ మేనేజ్మెంట్ రీసెర్చ్కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఇది కాకుండా మా కోనేరు సత్యనారాయణ గారు, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ, శ్రీ కోనేరు హరీష్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ, supported us very well for making this conference a grand success. And thanks to everyone, and thanks to the keynote speakers, thanks to the technical sponsorship given by UCSI University Malaysia, and for all the participants across the globe have participated and made a grand success. Thank you so much. KLH Aziz Nagar campus lo ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ దీంట్లో నిర్వహించబడుతుందండి. ఈ కాన్ఫరెన్స్లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5Gలో ఉన్న కటింగ్ ఎడ్జ్ ఏరియాస్లో ఉన్న రీసెర్చ్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అది కాకుండా ఈ కాన్ఫరెన్స్కి టెక్నికల్గా స్పాన్సర్షిప్ ఇచ్చిన యూనివర్సిటీ UCSI యూనివర్సిటీ మలేషియా అండి. అలాగే ఈ కాన్ఫరెన్స్కి మనకి కీనోట్ స్పీకర్స్ కింద డాక్టర్ రేణు గారు UCSI యూనివర్సిటీ మలేషియా, అట్లాగే డాక్టర్ గోయల్ గారు మలేషియా సిటీ యూనివర్సిటీ నుంచి వచ్చారండి. ఇది కాకుండా మొత్తం 168 రీసెర్చ్ పేపర్స్ వచ్చాయి. అందులో మేము స్క్రూటనైజ్ చేసి 44 రీసెర్చ్ పేపర్స్ని ఫైనలైజ్ చేసామండి. ఈ పేపర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 92 ఆర్గనైజేషన్స్ని మన పేపర్స్ పంపించారు. సో అట్లాగే వేరియస్ కంట్రీస్ లైక్ US, China, and we have a papers from even from Europe also. So ఇది హైబ్రిడ్ కాన్ఫరెన్స్ అండి. బోత్ ఫిజికల్ మోడ్ అండ్ ఆన్లైన్ మోడ్లో కూడా పేపర్స్ అండ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే KLH will always focus on research, and we want to give the best of the best to the society through our research activities what we run in our campus. Thank you. So Namaskaram. Today is an excellent opportunity given by KL University. Excellent initiative to conduct the conference on sustainability, electronics, computing and communication. Excellent platform for researchers, excellent platform for universities. I am from City University, Malaysia. We have done the sign-up MOU on last quarter, and as per the quarter activity, we are conducting this conference. Not as a partner, but as a contributor is here. As a keynote speaker, my research scholar of PhD from China as well as from Malaysia, we have submitted the paper.
and various. I'm happy that I appreciate the approach of organizers. They have various rigorous assessment processes. They have given fantastic comments, and that comments are really appreciable. That's indicate that KL University is very serious about paper selection process. And I have given the talk about generative AI, large language models, and ChatGPT synthesis. I have given my insights how to extend this knowledge and how to move forward in this generative AI, large language models. My best wishes to KL University. Thank you. Okay, we can start. Oh, okay, start. Okay, thank you for the great opportunity from KLH University Hyderabad campus. They are actually organizing first international conference in sustainable development in electronic computing and communication, 5G, as well as they are discussing on Industry 5.0 and 5G as well. That's one of the very important key area in the world, sustainable. People are talking about the sustainable e-waste and technologies and so on. But this is one of the great opportunity for the researchers as well as scholars to explore more on 5G technology as well as sustainable. And this university provides great opportunity for us to join and share our keynote speech as well as international collaborations. And we are one of the technical co-sponsor for this conference. And we will do more, okay? And then KLH University support a lot for students as well. Right, thank you. మళ్ళీ రాలేదు లాస్ట్